నమ శివాయ. అందరి నోట ఒకే మాట మహాకుంభమేళ. మహాకుంభమేళ మనందరికి తెలుసు 144 సంవత్సరాలకొస్తదని. కానీ 144 సంవత్సరాలకొస్తే మీరు పోయి ఏం జేస్తుర్రు? మీరు జనాలకేం జెప్పాలే? మీరు ఇక్కడికి రావొద్దా? రావాలా? అని పూసలమ్ముకునే ఆమెని ఫేమస్ జేసినారు. అండ్ ఇంకేమో ఒక అమ్మాయి లైక్ టవాలు ఇవన్నీ ఎందుకు బ్రో? మనం దేవుని దగ్గరికెళ్తున్నాం. దేవుని గురించి చెప్దాం. అర్థమైతుందా? సో, నేనేం జెప్తా అంటే ఇప్పుడు ఆర్ధ కుంభమేళా అని ఒకటుంటది. అది ఎవ్రీ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తది. పూర్ణ కుంభమేళా అది ఎవ్రీ 12 సంవత్సరాలకొస్తది. కుంభమేళాకెందుకెళ్తున్నారు మనము? అసలు చెప్పుకోవాలంటే మనం పవిత్ర స్నానం. పవిత్ర స్నానం అనగా మనకి గంగా, యమున ఈ జీవనదులన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఆడ సాధువులందరూ స్నానం చేస్తున్నారు. ఆ సాధువులు ఎక్కడుంటారో మనకు తెలీదు. కానీ కుంభమేళ రాంగానే మనకు కనబడుతున్నారు. అది మనం చేసుకున్న పుణ్యం. ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే షహిస్తాన్. దీని గురించే భక్తులు అధికంగా తరలొస్తారు. సో, ఇది రాజకీయ స్థానం. ఎందుకు అనగా సాధువులు మరియు సంతులు మొట్టమొదటిగా పవిత్ర స్నానం చేస్తారు. సో, ఈ స్నానం చేసే తేదీలు నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఆ తేదీల రోజు చాలా అధికంగా ఉంటారు. మనం దేవుని మీద ప్రేమ చూపించుకోనికెళ్తున్నాం. హర హర మహాదేవ.